హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సింధు నాగరికత యొక్క నిర్మాతలు. సింధు నాగరికతను ఎవరు నిర్మించారో, నిర్మించిన ప్రజలు ఏ జాతికి చెందినవారో ఈరోజు మనం తెలుసుకుందాము. సింధు నాగరికత యొక్క ప్రజల గురించి ఖచ్చితమైన సమాచారము లేనప్పటికీ సింధు త్రవ్వకాల్లో లభించినటువంటి బొమ్మలు, అవశేషాల ద్వారా ఇక్కడ 4 వేరువేరు జాతుల ప్రజలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ జాతుల గురించి తెలుసుకునే ముందు మిశ్రమ సంస్కృతి అంటే ఏమిటి, ఆర్ కాస్మోపాలిటన్ కల్చర్ అంటే ఏమిటి, ఏదైనా ఒక ప్రాంతంలోని ప్రజలు భిన్నమైన జాతులు, భిన్నమైన భాషలు, భిన్నమైన సంస్కృతులు కలిగి ఉన్నట్లయితే దానిని మిశ్రమ సంస్కృతి ఆర్ కాస్మోపాలిటన్ కల్చర్ అంటారు. సింధు నాగరికతలోని ప్రజలు ఒకే జాతికి చెందినటువంటి ప్రజలు కాదు. ఇక్కడ 4 వేరువేరు జాతులు ఉన్నారు కాబట్టి సింధు నాగరికతను మిశ్రమ సంస్కృతి ఆర్ కాస్మోపాలిటన్ కల్చర్ అని అంటారు. సింధు నాగరికతలోని 4 జాతుల పేర్లు: 1 మంగోలాయిడ్ జాతి, 2 ప్రోటో ఆస్ట్రోలాయిడ్ జాతి, 3 ఆల్పినాయిడ్ జాతి, 4 మెడిటేరియన్ జాతి. ఈ యొక్క జాతుల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ మంగోలాయిడ్ జాతి. మంగోలాయిడ్ జాతి అంటే చైనా మరియు జపాన్కు చెందినటువంటి ప్రజలను మంగోలాయిడ్ జాతి ప్రజలు అంటారు. త్రవ్వకాల్లో లభించినటువంటి బొమ్మలు ఆ జాతి యొక్క లక్షణాలను మరియు వాటి యొక్క వివరాలను మనకు అందజేస్తాయి. ఇక్కడ మొహంజోదారోలో జరిపినటువంటి త్రవ్వకాల్లో ఒక గడ్డపు మనిషి బొమ్మ దొరికింది. ఈ గడ్డపు మనిషి బొమ్మ లక్షణాలను పరిశీలిస్తే ఈ యొక్క బొమ్మ మంగోలాయిడ్ జాతి ప్రజలను పోలి ఉంది. కాబట్టి ఇక్కడ సింధు నాగరికతలో మంగోలాయిడ్ జాతి వాళ్ళు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రెండవది ప్రోటో ఆస్ట్రోలాయిడ్ జాతి. మొహంజోదారోలో జరిపినటువంటి త్రవ్వకాల్లో కాంస్యంతో చేసినటువంటి ఒక నాట్యగత్తె విగ్రహము లభించింది. ఈ యొక్క విగ్రహము ప్రోటో ఆస్ట్రోలాయిడ్ జాతి ప్రజలను పోలి ఉంది కాబట్టి ఇక్కడ ప్రోటో ఆస్ట్రోలాయిడ్ జాతి వాళ్ళు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. థర్డ్ వన్ ఆల్పినాయిడ్ జాతి. పురావస్తు త్రవ్వకాల్లో లభించినటువంటి వస్తు అవశేషముల ద్వారా ఈ యొక్క జాతి ప్రజలు సింధు నాగరికతలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. లాస్ట్ వన్ మెడిటేరియన్ జాతి. సింధు నాగరికతలో ఈ జాతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఈ జాతి ప్రజలు ఉన్నారు. మెడిటేరియన్ జాతి ప్రజలనే ద్రావిడులు అని కూడా అంటారు. ఎందుకు అంటే వీరు ద్రావిడ అనే భాష మాట్లాడడం వలన వీరిని ద్రావిడులు అని కూడా అంటారు. ద్రావిడ అనేది భాషా పదము, మెడిటేరియన్ అనేది జాతి పదము. సింధు నాగరికతలోని 4 జాతుల ప్రజలలో మొదటి 3 జాతులు అయినటువంటి మంగోలాయిడ్ జాతి, ప్రోటో ఆస్ట్రోలాయిడ్ జాతి, ఆల్పినాయిడ్ జాతి వీరి యొక్క సంఖ్య తక్కువలో ఉంటుంది. ఇక 4వ జాతి అయినటువంటి మెడిటేరియన్ జాతి ప్రజలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకే సింధు నాగరికతను ద్రావిడ నాగరికత అని కూడా అంటారు. ఎందుకు అంటే మెడిటేరియన్ జాతి ప్రజలే ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన సింధు నాగరికతను ద్రావిడ నాగరికత అని కూడా అంటారు. హైపోథెసిస్ అంటే ఏమిటి? ఎక్కడైతే ఖచ్చితమైన సమాచారము, సరైనటువంటి ఆధారాలు ఉండవో అప్పుడు చరిత్రకారులు పరికల్పనలు, ఊహాగానాలు చేస్తారు. దానిని హైపోథెసిస్ అంటారు. సింధు నాగరికత ప్రధానంగా వాయువ్య భారతదేశంలోను, ఉత్తర భారతదేశంలోను అభివృద్ధి చెందింది. దక్షిణాన ఇప్పటి వరకు మనకు లభించినటువంటి ఆధారాల పరంగా మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు ఈ సింధు నాగరికత అనేది విస్తరించి ఉంది. సింధు నాగరికతను నిర్మించిన ప్రజలు ద్రావిడులు అయితే వారు వాయువ్య భారతదేశంలోను, ఉత్తర భారతదేశంలోనూ ఉండాలి. కానీ వారు దక్షిణ భారతదేశానికి ఎందుకు వచ్చారు, మనము దక్షిణ భారతదేశాన్ని ద్రావిడ దేశం అని ఎందుకు అంటున్నామో కంప్లీట్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. మనము ముందుగా చెప్పుకున్నట్టుగా
ఎక్కడైతే ఖచ్చితమైన ఆధారాలు లభించవో అక్కడ చరిత్రకారులు పరికల్పనలు ఊహాగానాలు చేస్తారు. దానిని హైపోథెసిస్ అంటాము. కొందరు చరిత్రకారుల యొక్క ఊహాగానాల ప్రకారము సింధు ప్రజలు ద్రావిడులు. వీళ్ళు వాయువ్య భారతదేశంలోనూ ఉత్తర భారతదేశంలోనూ ఉండేవాళ్ళు. సింధు నాగరికత చివరి కాలంలో ఆర్యులు అనే విదేశీయులు మన భారతదేశానికి వచ్చారు. ఆర్యులు యుద్ధప్రియులు, ద్రావిడులు స్వదేశీయులు, ఆర్యులు విదేశీయులు. వీరి మధ్య జరిగిన యుద్ధంలో ద్రావిడులు ఓడిపోయి దక్షిణ భారతదేశానికి వచ్చారు. కాబట్టి దక్షిణ భారతదేశాన్ని ద్రావిడ దేశం అంటారు. దక్షిణ భారతదేశాన్ని ద్రావిడ దేశం అని, దక్షిణ భారతదేశ ప్రజలను ద్రావిడులు, దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలు ద్రావిడ భాషలు, అలాగే ఉత్తర భారతదేశాన్ని ఆర్యావర్తమని, ఉత్తరాది ప్రజలను ఆర్యులు అని, ఉత్తరాదిన మాట్లాడే భాషలను ఆర్య భాషలు అంటారు. ద్రావిడులు మెడిటేరియన్ జాతికి చెందిన ప్రజలు. ఆర్యులు నార్డిక్ జాతికి చెందినటువంటి ప్రజలు. నార్డిక్ జాతికి చెందినటువంటి ప్రజలు ఆర్య అనే భాష మాట్లాడడం వలన ఆర్యులు అయ్యారు. మెడిటేరియన్, నార్డిక్ అనేవి జాతి పదములు. ఆర్య, ద్రావిడ అనేది భాషా పదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.